వేగంగా విస్తరిస్తున్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా రాష్ట్ర రాబడిని మరింత పెంచడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో ప్రఖ్యాత ఆర్థికవేత్త మాజీ సీఏ డాక్టర్ అరవింద్ సుబ్రమణియన్తో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా జీఎస్టీ, ఎక్సైజ్ శాఖలో పన్ను లీకేజీలను అరికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఏ విధంగా సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చో ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తెలంగాణ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రణాళికాబద్ధమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. వ్యాపార రంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దెబ్బతినకుండానే జీఎస్టీ అధికారులకు ప్రత్యేక ఏఐ ఆధారిత విశ్లేషణాత్మక సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ మాట్లాడుతూ నిర్మాణ రంగానికి సంబంధించి పన్ను ఎగవేతలను అరికట్టేందుకు పురపాలక, రేరా, పంచాయతీరాజ్, విద్యుత్ మరియు వాణిజ్య పనుల శాఖల మధ్య ఏఐ ఆధారిత సమన్వయ వ్యవస్థను తీసుకురావాలని సూచించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి పెద్ద పెద్ద ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చే దశలోనే పన్ను అంచనాలు నమోదు చేయడంతో పాటు మీ సేవ, ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ డేటాతో అనుసంధానించడం ద్వారా పాలనా పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు.